డైరెక్ట్ అకౌంట్లోకి పిఎఫ్ డబ్బులు రావాలి అంటే చాలామంది ఆ యాప్ల ద్వారా ఇలా అప్లై చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది ఏంటి అంటే డైరెక్ట్ అకౌంట్లోకి పిఎఫ్ డబ్బులు యూపీఐ ద్వారా ఎలా విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పిఎఫ్ నగదును విత్డ్రా చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఇందుకోసం యాప్ను రూపొందించింది. ఇప్పుడు ఈ కొత్త యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇక ఈ యాప్ ఏప్రిల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్ iOS వెర్షన్లోని అందుబాటులోకి రానుంది. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త యాప్ను విడుదల చేయనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నెలలో ఏప్రిల్లో ఈ యాప్ను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. ఇక పిఎఫ్ సేవలకు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ పోర్టల్ మరియు ఉమాంగ్ యాప్ ఉండగా కొత్త యాప్లో అన్ని సేవలు ఒకే చోట లభించనున్నాయి. ఇక అన్ని సేవలకు ఒకే ప్లాట్ఫామ్లా ఈపీఎఫ్ఓ కొత్త యాప్ ఉపయోగపడుతుంది. ఇక జస్ట్ మొబైల్లో ఈ యాప్ ద్వారా మీ పిఎఫ్కు సంబంధించిన అన్ని సేవలు పొందే సౌకర్యం లభించనుంది. దీనికోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈపీఎఫ్ ఖాతాదారులకు సేవలకు మరింత వేగంగా సౌకర్యవంతంగా అందించాలనే లక్ష్యంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ ఈ కొత్త యాప్ను ప్రవేశపెడుతుంది. ఈ కొత్త ఈపీఎఫ్ఓ యాప్ను 2 భాగాలుగా విభజించారు. దీర్ఘకాలిక పదవి విరామణ భద్రతను నిర్వహించుకోవడానికి ఒక భాగంగా ఉండనుండగా ఇక రెండో భాగంగా యూపీఐ ద్వారా నగదు ఉపసంహరించుకునేందుకు ప్రక్రియ ఉండనుంది. మీ బ్యాంక్ అకౌంట్స్కు లింక్ చేయబడిన యూపీఐ పిన్ నెంబర్ను ఎంటర్ చేసి మీరు పిఎఫ్ నగదును తక్షణమే విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు పిఎఫ్ నగదు తీసుకోవాలి అంటే పోర్టల్లోకి వెళ్ళి లేదా ఉమాంగ్ యాప్ ద్వారా క్లెయిమ్స్కు రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇందుకు అనేక డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇక క్లెయిమ్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత అకౌంట్లో జమ కావడానికి 3 రోజులు సమయం పడుతుంది.